రుద్రాక్షలు శివుని పవిత్ర కన్నీటి బిందువులు. నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన, శివునికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. ఆనాటి కాలం నుండి ఋషులు, యోగులు, శివభక్తులు వీటిని ధరిస్తూ వస్తున్నారు. వాటిని ధరించడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మనం రుద్రాక్షల ఆవిర్భవ కథలను, శివుడు వాటిని ధరించడానికి గల కారణాలను, వివిధ ముఖాల రుద్రాక్షల ప్రాముఖ్యతను, వాటిని ధరించాల్సిన పద్ధతులను వివరంగా తెలుసుకుందాం. రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్రాక్ష అనే పదం రుద్ర మరియు అక్ష అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను లేదా కన్నీటి బిందువు. కాబట్టి రుద్రాక్ష అంటే శివుని కన్ను లేదా శివుని కన్నీటి బిందువు అని అర్థం. రుద్రాక్ష అనేది ఎలియోకర్పస్ గనిత్రస్ అనే వృక్షం నుండి లభించే విత్తనం. ఈ వృక్షాలు ప్రధానంగా హిమాలయ పర్వత ప్రాంతాలు, నేపాల్, ఇండోనేషియా, ఇండియాలో పెరుగుతాయి. రుద్రాక్షలకు సహజంగా ముఖాలు, గీతలు ఉంటాయి. వీటిని ముఖి అంటారు. ఈ ముఖాల సంఖ్య 1 నుండి 21 వరకు ఉండవచ్చు. ప్రతి ముఖికి దానిదైన ప్రత్యేక ప్రాముఖ్యత, దైవిక శక్తి ఉంటాయి. రుద్రాక్షలను వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగిస్తున్నారు. ఇవి శక్తిని, రక్షణను, ప్రశాంతతను అందిస్తాయి. రుద్రాక్షల ఆవిర్భవ కథలు. రుద్రాక్షల ఆవిర్భావం గురించి మన పురాణాలలో 2 ముఖ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలు రుద్రాక్షల దైవిక మూలాన్ని, వాటి పవిత్రతను వివరిస్తాయి. కథ 1. శివుని కన్నీటి బిందువులు. పురాతన కాలంలో శివుడు లోక కళ్యాణం కోసం సమస్త జీవులకు శుభం చేకూర్చడానికి వేల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సులో ఆయన ఏ లోక వ్యవహారాల పట్ల శ్రద్ధ చూపకుండా తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ సుదీర్ఘ తపస్సు ఫలితంగా ఆయన శరీరంలో అద్భుతమైన, అపరిమితమైన శక్తి పేరుకుపోయింది. తపస్సు పూర్తయిన తర్వాత శివుడు తన కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో ఆయన మనస్సులో కలిగిన అపరిమితమైన ఆనందానికి, కరుణకు చిహ్నంగా ఆయన కనుల నుండి ఆనంద బాష్పాలు, కన్నీటి బిందువులు జాలువారాయి. ఈ పవిత్రమైన కన్నీటి బిందువులు భూమిపై పడగానే వాటి నుండి పవిత్రమైన రుద్రాక్ష వృక్షాలు ఉద్భవించాయి. ఈ వృక్షాలు ప్రపంచమంతటా విస్తరించి శివభక్తులకు ఆశీస్సులుగా మారాయి. అందుకే రుద్రాక్షలను శివుని కన్నీటి బిందువులుగా, ఆయన అంశగా, ఆయన పవిత్ర స్పర్శను చిహ్నంగా భావిస్తారు. ఈ కథ రుద్రాక్షలకు దైవిక మూలాన్ని, శివుని అపారమైన కరుణను, లోక కళ్యాణం పట్ల ఆయన నిబద్ధతను సూచిస్తుంది. రుద్రాక్షలు ధరించడం అంటే శివుని ప్రేమను, రక్షణను ధరించడమే. 2వ కథ త్రిపురాసురుడి వధ మరియు రుద్రాక్షల సృష్టి. మరొక కథ ప్రకారం పూర్వం తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే 3 శక్తివంతమైన రాక్షసులు, త్రిపురాసురులు బ్రహ్మదేవుని నుండి వరాలు పొందారు. ఈ వరాలతో వారు 3 లోకాలను పీడించడం ప్రారంభించారు. వారి నగరాలు ఆకాశంలో స్వేచ్ఛగా సంచరించేవి. వాటిని ఎవరూ జయించలేకపోయారు. ఈ రాక్షసుల ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు పరమశివుడిని శరణు వేడారు. లోకాలను రక్షించడానికి శివుడు త్రిపురాసురులతో భయంకరమైన యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ యుద్ధానికి ముందు శివుడు తన శక్తిని కేంద్రీకరించడానికి, విజయం సాధించడానికి లోతైన ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ ధ్యాన సమయంలో శివుడి కనుల నుండి పడిన కన్నీటి బిందువులే రుద్రాక్షలుగా మారాయి. ఆ తరువాత శివుడు తన శక్తివంతమైన పాశుపతాస్త్రంతో
త్రిపురాసురుల 3 నగరాలను ఒకేసారి నాశనం చేశాడు. ఈ కథ రుద్రాక్షలను కేవలం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతనే కాకుండా రక్షణ శక్తిని, దుష్టశక్తులను నాశనం చేసే సామర్థ్యాన్ని కూడా ఆపాదిస్తుంది. రుద్రాక్షలు ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందని, జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని ఈ కథ సూచిస్తుంది. శివుడు రుద్రాక్షలు ఎందుకు ధరిస్తాడు? శివుడు స్వయంగా రుద్రాక్షలు ధరించడం వెనుక అనేక లోతైన ఆధ్యాత్మిక, తాత్విక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాదు, ఆయన తత్వాన్ని, ఆయన భక్తులకు మార్గదర్శనాన్ని సూచిస్తుంది. ఆత్మజ్ఞానానికి చిహ్నం. శివుడు పరమయోగి, ఆయన సకల జ్ఞానానికి అధిపతి. రుద్రాక్షలు ధరించడం ద్వారా ఆయన ఆత్మజ్ఞానాన్ని, తపస్సును, వైరాగ్యాన్ని సూచిస్తాడు. ఇవి ధ్యానం, అంతర్ముఖ సాధనకు సహాయపడతాయి. భక్తులకు మార్గదర్శనం. శివుడు రుద్రాక్షలు ధరించడం ద్వారా తన భక్తులకు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తాడు. వాటిని ధరించడం వల్ల లభించే ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలను ప్రదర్శిస్తాడు. శివుని మార్గాన్ని అనుసరించే వారికి రుద్రాక్షలు ఒక శక్తివంతమైన సాధనం. రక్షణ మరియు దుష్ట సంహారం. రుద్రాక్షలు దుష్టశక్తుల నుండి రక్షణ కల్పిస్తాయి. శివుడు రుద్రాక్షలు ధరించడం ద్వారా దుష్టశక్తుల నుండి లోకాలను రక్షించే తన కర్తవ్యాన్ని, తన శక్తిని ప్రదర్శిస్తాడు. శక్తిని సమతుల్యం చేయడం. రుద్రాక్షలు ధరించడం వల్ల శరీరంలోని శక్తి కేంద్రాలు సమతుల్యమవుతాయి. ప్రాణశక్తి సక్రమంగా ప్రవహిస్తుంది. శివుడు విశ్వంలోని సమస్త శక్తులను సమతుల్యం చేసేవాడు కాబట్టి ఆయన రుద్రాక్షలు ధరించి ఈ సమతుల్యతను సూచిస్తాడు. ఆనందం మరియు శాంతి. రుద్రాక్షలు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. శివుడు సకల దుఃఖాలకు అతీతుడు, ఆనంద స్వరూపుడు. ఆయన రుద్రాక్షలు ధరించడం ద్వారా ఈ ఆనంద స్థితిని సూచిస్తాడు. మోక్ష మార్గం. రుద్రాక్షలు మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాయని, జనన మరణ చక్రం నుండి విముక్తిని కలిగిస్తాయని నమ్ముతారు. శివుడు రుద్రాక్షలు ధరించడం ద్వారా తమ భక్తులకు మోక్ష సాధనకై ఒక మార్గాన్ని, ఒక శక్తివంతమైన సాధనాన్ని చూపుతాడు. వివిధ ముఖాల రుద్రాక్షలు మరియు వాటి ప్రయోజనాలు. రుద్రాక్షలు 1 నుండి 21 ముఖాల వరకు ఉంటాయి. ప్రతి ముఖానికి దానిదైన ప్రత్యేక దైవిక శక్తి, ప్రయోజనం ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ముఖాల రుద్రాక్షలను తెలుసుకుందాం. ఏకముఖి రుద్రాక్ష శివుని రూపం. ఇది అత్యంత అరుదైనది, శక్తివంతమైనది. ధరించిన వారికి జ్ఞానం, మోక్షం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం. శివపార్వతుల ఐక్యత. ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవుడి రూపం. పాపాలను తొలగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుని రూపం. జ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుతుంది. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం. ఇది సాధారణంగా లభించే రుద్రాక్ష. అన్ని పాపాలను తొలగిస్తుంది, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందిస్తుంది. ఇది శారీరక, మానసిక సమతుల్యతకు సహాయపడుతుంది. షట్ముఖి రుద్రాక్ష కుమారస్వామి రూపం. జ్ఞానాన్ని, ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. సప్తముఖి రుద్రాక్ష సప్తమాతృకలు అనంతనాగుని రూపం. ఆర్థిక శ్రేయస్సు, ఆరోగ్యం, కీర్తిని ప్రసాదిస్తుంది. అష్టముఖి రుద్రాక్ష గణపతి రూపం. ఆటంకాలు తొలగిస్తుంది, విజయాన్ని ప్రసాదిస్తుంది. నవముఖి రుద్రాక్ష దుర్గాదేవి రూపం. ధైర్యాన్ని, శక్తిని, రక్షణను అందిస్తుంది. ఇలా ప్రతి ముఖికి దానిదైన ప్రత్యేక శక్తి, దైవిక సంబంధం ఉంటాయి. రుద్రాక్షలను ధరించేటప్పుడు గురువుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. రుద్రాక్షలను ధరించే పద్ధతులు మరియు జాగ్రత్తలు. రుద్రాక్షలను ధరించేటప్పుడు
కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. శుద్ధి చేయడం. రుద్రాక్షలను ధరించే ముందు వాటిని పవిత్ర జలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వీటితో అభిషేకం చేసి మళ్ళీ శుద్ధ జలంతో కడగాలి. మంత్రజపం. శివమంత్రాన్ని ఓం నమ శివాయ లేదా రుద్రాక్ష మంత్రాన్ని జపిస్తూ వాటిని ధరించాలి. ధరించే విధానం. రుద్రాక్షలను వెండి, బంగారం లేదా పట్టుదారంతో ధరించాలి. సాధారణంగా ఎరుపు లేదా తెలుపు పట్టుదారాన్ని ఉపయోగిస్తారు. పవిత్రత. రుద్రాక్షలు ధరించిన తర్వాత మాంసాహారం, మద్యం సేవించడం, అపవిత్ర పనులు చేయడం మానుకోవాలి. నిద్రించేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వాటిని తీసి పక్కన పెట్టడం మంచిది. నమ్మకం. రుద్రాక్షలను భక్తి శ్రద్ధలతో, పూర్తి నమ్మకంతో ధరించినప్పుడే వాటి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. రుద్రాక్షల పట్ల గౌరవం. నియమబద్ధమైన జీవనం వాటి శక్తిని మరింత పెంచుతుంది. రుద్రాక్షలు కేవలం ఒక మతపరమైన వస్తువు కాదు. ఇది శివుని అపారమైన కరుణకు, శక్తికి, జ్ఞానానికి ప్రతీక. వాటిని ధరించడం ద్వారా మనం పరమశివునితో అనుసంధానం కావచ్చు. ఆయన ఆశీస్సులను పొందవచ్చు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు. శివుడు స్వయంగా రుద్రాక్షలు ధరించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను మనకు తెలియజేశాడు. ఈ పవిత్ర రుద్రాక్షలను ధరించి ఆయన మార్గంలో పయనించి శాంతిని, ఆనందాన్ని, మోక్షాన్ని పొందుదాం. ఈ జ్ఞానవంతమైన ప్రయాణంలో నాతో పాటు పయనించిన మీ అందరికీ ధన్యవాదాలు. శివనామ స్మరణతో మీ జీవితాలు శుభప్రదం కావాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. నమస్కారం.